కొత్తపల్లి అను గ్రామంలో రంగయ్య అను పేద రైతు తన కుటుంబముతో నివసించుచున్నాడు. రంగయ్య తన తండ్రి ద్వారా వచ్చిన ఎకరం భూమి దున్నుకుంటూ పత్తి పంట పండించుకుంటూ కుటుంబాన్ని పోషించుకొనుచున్నాడు. ప్రతిరోజు రంగయ్య పొలంకి వెళుతూ ఉంటాడు. ఒక రోజున రాత్రిపూట పందులు పత్తి కాయలను కొరికివేసి తినివేసినవి, పంటంతా నాశనం చేసినవి. రంగయ్య ఎంతో బాధపడాడు, ఏడిచాడు. పొలం అంతా పందులు పాడు చేయుట వలన రంగయ్య రాలిన పత్తి కాయలును తలచుకొని పదే పదే ఏడుస్తున్నాడు. బాధపడుతుండగా తన స్నేహితుడు సోమయ్య గుర్తుకొచ్చినాడు. అటు తరువాత రంగయ్య తన స్నేహితుడు సోమయ్య ఇంటికి వెళ్ళాడు. తన బాధలు అన్ని చెప్పినాడు. సోమయ్య విషయానికి అంత గ్రహించి రంగయ్యకు ఒక సలహా ఇచ్చాడు. చేనుకు చుట్టూ ఫెన్సింగ్ వేసి కరెంటు పెట్టించమన్నాడు. రంగయ్య అలాగే చేశాడు. పాయింట్. రంగయ్య తన స్నేహితుడు సోమయ్య సలహాతో ఫెన్సింగ్ కరెంటు పెట్టించిన తరువాత రాత్రిపూట పందులు వచ్చినవి. కరెంటు షాక్ తగిలి పైకి కిందకు ఎగిరి ఎగిరి పందులు పారిపోయినవి. ఇంకా ఎప్పుడూ రంగయ్య పొలంలోకి పందులు రాలేదు. అటు తర్వాత పొలంలో పండిన పంటను అమ్మివేసి వచ్చిన లాభాలతో రంగయ్య సంతోషపడినాడు. ఈ విధంగా రంగయ్య తన పొలం సమస్యను పరిష్కరించుకొని తన కుటుంబముతో సంతోషముగా జీవించసాగెను. ఇది పేద రైతు రంగయ్య కథ. ఇది నా మొదటి కార్టూన్ వీడియో. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఎంకరేజ్